డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బెహతల కథలు కొంత గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఏమన్నది ఒకటి చెప్పుకుందామా? చెప్తా. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపల నడిచాడు. చెట్టెక్కి కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. రోడ్డు వైపుకి నడవడం మొదలుపెట్టాడు బయటికి. ఈ కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి మన భేతాళుడు పక్కపక్క నవ్వాడు. రాజా, నీ ఓపికకి మెచ్చుకుంటున్నాను అని. మొన్న ఎవరో అడిగారు, ఆ కళేబరం ఎవరిది అని. ఎవరిదో తెలియదు. ఏ కళేబరం ఉన్నా దాన్ని భేతాళుడు ఆశ్రయించి ఉంటాడని చెప్తారు. సరే, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అన్నాడు. పూర్వం ఒక ఊళ్ళో దేవదత్తుడు అని ఒక ఆయన ఉండేవాడట. ఇతను చాలా దానశీలి. అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేసేవాడు. దానాలు చేసేవాడు. సంపాదన ఉండేది వాళ్ళకి. పొలాలు, దొడ్లు, తోటలు, డబ్బు గిబ్బు దస్కం అన్నీ ఉండేవి పాపం. కానీ దానాల వల్ల ఏమైంది, సంపాదన తక్కువ, దానం ఎక్కువ అయ్యి క్రమంగా డబ్బులు అడుగంటిపోయినాయి. డబ్బు లేదు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఇవ్వాలని ఉంటుంది ఆయనకి. అడిగారో ఇచ్చేయాలి, కానీ లేదు పాపం. లేదు. చాలా దిగులు పడిపోయాడు. ఇట్లా సంపాదన లేకుండా అయిపోయాము. పొలాలేమో పండలేదు. పొలాలన్నీ అమ్మేసి డబ్బులు తెచ్చుకుంటే ఎవరైనా అడిగితే అందులోంచి 10, 20, 25 ఇచ్చేస్తాడు. ఓకే. భార్య ఏమనేది కాదు. 3, 4 పిల్లలు ఉన్నారు ఆయనకి. సరే, మెల్లిగా వాళ్ళ పెద్ద మేడ కాస్త చిన్న ఇల్లుగా, తర్వాత గుడిసెగా మారిపోయింది. ఏదో పోషించేవాడు. భార్య భర్త అవి ఇవి పనులు చేసి పిల్లల్ని పోషించుకునేవాళ్ళు. అందులో కూడా దానం చేసేవాడు. నాటి రాత్రి ఎవరో వచ్చి ఏదో అడిగారు. ఒక 10 రూపాయలు. ఆయన దగ్గర 4, 5 రూపాయలు ఉన్నాయి అంతే. వాళ్ళ అవసరం తీరదు. ఈయనకి చాలా విరక్తి పుట్టింది. భార్యకి ఏం చెప్పాడంటే, ఏమే, నువ్వు ఇలాగ కూలి పనులకి ఎక్కడో చోటకు వెళ్తూ పిల్లల్ని పోషించు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సంపాదించుకొస్తా. ఈ సంపాదన లేని జీవితము, ఈ దానం చేయలేని దిక్కుమాల బతుకు నాకొద్దు. ఓకే. ఎవరిని అడిగితే లేదనకుండా చెయ్యాలి మనం అంటే ఆ భార్య ఒక పిచ్చిమార మాలకం ఒప్పుకుంది. అలాగే వెళ్ళరావయ్యా, నేను ఈ పిల్లల్ని నేను చూసుకుంటాను. ఆవిడ ఏదో రైతు కూలీలాగా ఎక్కడో పనిచేసి 4 గింజల బొడ్లు తెచ్చి పిల్లలు కజ్జికాయ కాచిపోసి బతికేది. ఇతను బయలుదేరాడు. ఏ రకమైన సంపాదన అతనికి కుదరల. అయితే ఏమనిపించింది, చిచ్చి దానం చేయలేని దిక్కుమాలు బతికేందుకు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఒక ఎవరి వాకిట్లోనూ ఉన్న గడ్డితాడు ఒకటి సంపాదించి ఒక చక్కటి చెట్టు ఒకటి ఉంది దారిలో, దాని దగ్గర కూర్చున్నాడు. అయితే జనాల సమర్థన తగ్గిపోయి ఊరేసుకుందాం అనుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక యక్షుడు ఉన్నాడు. ఆ ఊళ్ళో ఎవ్వరూ ఆ చెట్టు కింద కూర్చునేవాళ్ళు కాదు. అది కూర్చోవటానికి వీలైన చెట్టు కాదు, దాని నీడ. ఆ యక్షుడికి ఆశ్చర్యం వేసేది, ఎవ్వడూ చెట్టు కింద కూర్చోవటం నేను చూడలేదే. వీడు నీడ కోసం కూర్చున్న వాడిలాగా కనపట్టాల, వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని జన సమర్థన తగ్గి చీకటి పడ్డాక దిగొచ్చాడు. అబ్బాయి, ఎవర్రా నువ్వు? ఏమిటంటే, నా పేరు దేవదత్తుడండి. మరి నేను ఇట్లాంటి వాడిని. దానం చేయని బతుకు కూడా ఒక బతికేనా బాబు? అందుకని చచ్చిపోదాం అనుకుంటే గడ్డితాడు తెచ్చానండి అని తాడు చూపించాడు. యక్షుడు అన్నాడు, అయ్యో, నీలాంటి వాడు చావకూడదురా నాయన. సిబి, దదీజీ, కర్ణుడు వీళ్ళంతా ఈ పనులే చేశారు. శాశ్వతంగా వాళ్ళ పేరుండిపోయింది. బతుకున్నన్నాళ్ళు దానం చేసే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి చిన్న అంత పెట్టి ఒకటి ఇచ్చాడు. నువ్వు దానం చేయడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయబెట్టి తీసుకో, నీకు డబ్బులు దొరికితే దానం చేసుకో అని చెప్పి ఇచ్చేసాడు. ఆశ్చర్యపోయాడు. పెట్టి చేత్తో పుచ్చుకొని బయలుదేరాడు. దారిలో ఎవరో ముష్టివాడి బాబు అని చేయి చచ్చాడు. ఈ దేవదత్తుడు పెట్టె తెరిచి పెట్టెలో చేతి పెడితే గుప్పెడి నిండా రూపాయలు వచ్చాయి. తీసి ఆ ముష్టివాడి చేతిలో పెట్టాడు. సంతోషంగా ఉంది. ఎంత సంతోషం వేసిందో. సరేనని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదో ఊరు వచ్చాడుగా, ఇక నడుచుకుంటూ వచ్చాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. చక్కనే ఆ ఇల్లు పెద్దది చేసుకుని, డబ్బులు తీసుకుని ఇల్లు పెద్దది చేసుకునే ఆలోచన ఏమీ చేయలే. దానం చేయటమే ఆయన కాన్సెప్ట్ అంతే. డబ్బులు దొరికేవి, చేయి పెట్టంగానే ఇచ్చేవాడు. కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవాడు. రూపాయి 2 మిగిలితే ఇంట్లో కావాల్సిన పప్పు ఉప్పు తెచ్చుకునేవాళ్ళు. భార్య పిల్లలు సుఖంగా తినేవాళ్ళు, అంతే. కానీ అతను ఆస్తులు సంపాదిద్దామని అతను ఏమీ ఊహ చేయలే. దానానికి డబ్బులుంటే ఇంకా ఆస్తులు ఎందుకు, ఇంక అక్కర్లేదు కదా, అలా ఉండేవాడు. అయితే ఆ ఊళ్ళో సంకర్షణుడు అని ఒక దుర్మార్గుడు ఒకడు ఉండేవాడు. వాడు ఎప్పుడో ఓసారి ఇలా వెళ్తూ ఎవరో డబ్బులు పుచ్చుకుని వీళ్ళ ఇంట్లో నుంచి వస్తుంటే చూశాడు. ఏమిటి, ఏదైనా బాకీ ఇవ్వడానికి వచ్చారంటే, కాదండి,
నాకు 100 రూపాయలు అవసరమైంది, దేవదత్తుడి దగ్గరికి వస్తే ఆయన ఇచ్చాడు అన్నాడు. దేవదత్తుడే మాస్టివాడు, ఎప్పుడో ముష్టి బతికైపోయింది వాడిది, డబ్బంతా ఏనాడో పోయింది, పొలాలు అమ్మేశాడు, మా బాబాయే కొన్నాడు పొలం అంతా, బంగారం వాళ్ళ ఆవిడ ఎప్పుడో అమ్మేసింది, వీడెవడికో 100 రూపాయలు ఇచ్చేంత దేవదత్తుడికి ఎక్కడుంది సీను, అలా ఆలోచించాడు. అంత లేదు ఇతనికి, ఉండడానికి వీల్లేదు. మనకి తెలిసే ఆస్తులు పోయినాయి, బంగారాలు రింగారాలు అన్నీ పోయినాయి. ఏమిటో చూద్దామని వెళ్ళి, ఏమైంది దేవదత్త, ఒక 50 వరహాలు కావాలోయ్, అవసరం ఉంది, మళ్ళీ ఇచ్చేస్తాలే అన్నాడు. ఇవ్వటం ఎందుకన్నా, నీకు కావాలంటే నేను ఇవ్వను అని లోపలికి వెళ్ళి డబ్బులు తీసి ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది అని అడిగితే బాగోదు, ఊరుకున్నాడు. అక్కడి నుంచి వార వీర ప్రతి వాళ్ళని వీళ్ళింటికి పంపేవాడు. 5 కావాలి, 10 కావాలి, 3 కావాలి, 2 కావాలంటే ఎవరు వెళ్ళినా డబ్బులు తెచ్చేసుకునేవాళ్ళు. తనే 1-2 సార్లు అవసరానికి వెళ్ళాడు, వచ్చేసినాయి. ఇది కాదని ఓ రోజు నిలదీశాడు. నాయన దేవదత్త, నీ దగ్గర ఆస్తంతా పోయింది కదా, ఎక్కడివి ఇవి ఎక్కడివంటే, ఒక యక్షుడు ఒక పెట్టిచ్చాడు, ముందు దేవుడు దయ అన్నాడు, వీడు ఒప్పుకోలే. ఓ పెట్టిచ్చాడు, ఆ పెట్టెలో చేయి పెడితే డబ్బులు వస్తాయి అంటే, ఇంకా నయం, నాకు ఇప్పుడు 100 రూపాయలు కావాలి, ఎక్కడ తీసివ్వు నువ్వు అన్నాడు. అతను ఆ పెట్టె తీసుకొచ్చి పెట్టెలో చేయి పెట్టి 100 రూపాయలు తీసిచ్చాడు. ఆశ్చర్యపోయాడు సంకర్షణుడు, ఎంత బాగుంది, ఈ పెట్టె కొట్టేయాలి. ఆ రోజు రాత్రి మర్నాడు రాత్రి వీళ్ళింట్లో చేరి పెట్టి కొట్టేశాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, చేయి పెట్టాడు, ఏమీ లేదు. పెట్టి తెరిచి చూస్తే పెట్టె ఖాళీ, పెట్టె అంత బాక్స్ అట్ట పెట్టెలాగా ఉండదు. ఇక దాన్ని విసిరిగొట్టాడు, దానికి సొట్ట కూడా పడల. పొయ్యిలో పడేశాడు, కాళ్ళ అది కాలదు, సొట్ట పడదు, విరగదు, ఏమీ అవదు. అది చెక్కతో చేయలే, లోహంతో చేశారు, అదేం లోహమో మనకు తెలియదు. ఆటక మీద పడేశాడు. కానీ పగ తీరలా, ఆ సంగతి దుర్మార్గుడు కదా. కొంతమంది అలా ఉంటారు, మనకెందుకు అని అనిపించింది, దొంగ బుద్ధి, పాడు బుద్ధి అనమాట. ఏం చేశాడు, మహారాజు దగ్గరికి వెళ్ళి లోపల అక్కడ తెలియజేశాడు. దేవదత్తుడని ఒకడు ఉండేవాడు, పూర్వం బహుదానపరుడు, వాళ్ళ తాత మా నాన్న కూడా దానపరులే, వాడు ఇప్పుడు కూడా దానాలు చేస్తున్నాడు. అతని దగ్గర దానం పుచ్చుకున్న వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపిస్తే అందరూ మాకు ఇచ్చాడండి అన్నారు. ఏదైనా పాతు దొరికిందేమో, ఆ పాతు బహుశా ఎక్కడో దొరికింది, అతను ఇస్తున్నాడు. పాతులు కనుక దొరికితే అది రాజు కదా, చెందాలి లెక్క ప్రకారం, భూమిలో దొరికినవన్నీ రాజువి. అక్కడి నుంచి దేవదత్తుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మంత్రి గారు వెళ్ళి అడిగాడు, ఏమండి ఒక 10 రూపాయలు మీరు దానాలు చేస్తారా, 10 రూపాయలు దానం చేయండి అంటే, చాలా దిగులుగా మొహం పెట్టాడు దేవదత్తుడు. నేను దాకా చేశానండి, నా అదృష్టం నా నుంచి తప్పిపోయింది, ఎవరో పట్టుకుపోయారండి అన్నాడు. ఈయన రండి రాజుగారి దగ్గరికి అని పిలిపించారు. పిలిపించేసరికల్లా ఏం జరిగింది, ఏమిటి, నువ్వు ఎట్లా చేయగలిగావంటే, దేవదత్తుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు, విషయం చెప్పేశాడు. ఫలానా రోజు ఒక యక్షుడిని కలిశాను, ఆయన నాకు పెట్టించాడు, దానం చేసుకో అన్నాడు, దానాలు చేసుకుంటున్నా, 2 రోజుల క్రితం నాటి రాత్రి పోయింది, నువ్వెవరికి చెప్పావు అని అడిగారు. వీళ్ళు సంకర్షణుడికి చెప్పాను అని ఇతను దేవదత్తుడు చెప్పేశాడు. చెప్పేసరికల్లా ఇంకేముంది, సంకర్షణుడి దగ్గరే ఉంటుందని 4 సైనికులు తీసుకెళ్లి మంత్రి గారు సంకర్షణుడికి కొంచెం దేహశుద్ధి చేశాడు. అతను అటక మీద దాచిన పెట్టి తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఇచ్చేసరికల్లా రాజుగారు ఎదురుగుండా పెట్టారు. దేవదత్తుని పిలిచి, ఇది నీదేనా అంటే, ఇది నాదేనండి అని సంతోషించాడు. పెట్టిన కాళ్ళకు అతుకున్నాడు. ఏది వీళ్ళందరికీ దానం చేయంటే, అతను ఇట్లా అందులో చేయబెట్టి తీసి అక్కడ ఉన్న సైనికులందరికీ తలా 1 గుప్పెడు రూపాయలు ఇచ్చారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఇది చాలా మహిమాన్వితమైన పెట్టె, ఇది నా ఆస్తి, నాది ఇది, ఎందుకంటే మా రాజ్యంలో నీకు లభించింది కాబట్టి, ఇవాళ నుంచి నువ్వు రాజుగారి కొలువులో ఉద్యోగివి, నీకు కావాల్సిన జీతం బత్యం మేము ఇస్తాం, పెట్టి నీకు ఇల్లు వాకిలి మేము ఇస్తాం, పెట్టి ఇక్కడే పెట్టి ఖజానా నింపు నువ్వు దీంతో అని చెప్పి దాన్ని చక్కగా పూజ గీజ చేసి ఖజానాలో పెట్టి ఓ 10 సంచులు రెడీ చేశారు. 10 మంది సైనికులు సంచులు కూర్చొని ఉంచున్నారు. దేవదత్తుడు నిర్ఘాంతపోయాడు, ఏం చేయాలో తెలియదు, రాజాజ్ఞ మీరలేడు. సరే కూర్చున్నాడు, పెట్టి తెరిచి చేయి పెట్టి చూస్తే ఏమీ లేదు అందులో, రాలా. రాజుకు చాలా కోపం వచ్చేసింది, అట్లా ఎట్లా అవుతుంది అని మళ్ళీ దేవదత్తుడిని కేకేశారు. ఏమిటి నీ సంగతి అంటే, తెలీదు ప్రభు, నేను ఎప్పుడూ తీసా డబ్బులు, మీ ఎదురుగుండానే తీసా, ఇప్పుడు ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. అంతేగా, నువ్వు ఇదివరకు తీసా 100% తీసా, సంకర్షణుడికి ఇచ్చా, మీకు కూడా ఇచ్చా కదా. మంత్రి గారికి ఏమనిపించిందంటే, ఇది ఇలా దౌష్ట్యానికి లొంగే వ్యవహారం కాదు, ఇందులో ఏదో ఒక కిటుకుంది. దేవదత్తుడిని అడిగాడు, అయ్యా మీరు ఏ అవసరాలకు ఇందులో నుంచి డబ్బు తీశారు అంటే, నేను ఎప్పుడూ అవసరాలకు తీయలేదండి,
దానం చేయాలని తీసేవాడిని. వాళ్ళు 10 అడిగితే 10 ఇచ్చి చేతిలో ఇంకా మిగిలిన కాసులతోటి మేము ఇంట్లో ఒక పప్పు ఉప్పు కొనుక్కునేవాళ్ళం. నేనేం ఆస్తులు ఏర్పరచుకోలేదు ఆ డబ్బులతోటి అని దేవదత్తుడి వ్యవహారం అంతా పరిశీలించాడు మంత్రి. పరిశీలించి రాజుకు చెప్పాడు, ఇది మన చేతికి ఇచ్చేది కాదు, అతన్ని వెళ్ళిపోనివ్వండి, ఇది చేస్తే దైవాపరాధం చేసిన వాళ్ళం అవుతాం మనం అని నమస్కారం పెట్టేశారు దేవదత్తుడికి. నీలాంటి వాడి నువ్వేనైనా ఇంటికి వెళ్ళిపోయి. ఇంటికి వెళ్ళిపోయిన దేవదత్తుడు యథాప్రకారంగా డబ్బాలోంచి డబ్బులు తీసి అందరికీ దానాలు చేస్తూ హాయిగా ఉన్నాడు. ఈ కథని భేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు. అడిగాడు, రాజా, దేవదత్తుడు తీయగలిగిన డబ్బులు రాజుగారి ఖజానా దగ్గర ఎందుకు తీయలేకపోయాడో చెప్పు అనగానే రాజు చెప్పాడు, వరాలు వేరు, శక్తులు వేరు. దేవదత్తుడికి లభించింది శక్తి కాదు, వరం. అది అతని యందు అతని దాన గుణమునందు మాత్రమే ప్రతిఫలిస్తుంది. దాని ఫలితం ఎప్పుడు ఇస్తుంది? అది ఆయన దానం చేయదలుచుకుని బుద్ధితో చేయబెడితే వస్తుంది. అంతేగాని రాజుగారి బొక్క నింపడానికి, మంత్రి గారి భార్యకి నగలు చేయించడానికి ఎందుకు వస్తుంది? అందులో అదే కదా, అది శక్తి. ఎక్కడి నుంచైనా గాల్లోంచి తీయగలిగేది శక్తి. దేవదత్తుడికి లభించింది కేవలం వరం మాత్రమే, అతన్ని సంతోషంగా ఉంచడానికి, అతని దాన గుణాన్ని తృప్తిపరచడానికి యక్షుడిచ్చింది. మంత్రికి ఆ విషయం అర్థమైంది కాబట్టి పంపించేశాడు అన్నాడు. ఈ సమాధానం కరెక్ట్ కదా? అంతే. భేతాళుడికి ఎంతో నచ్చింది. చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని కళేబరంతో సహా లోపలికి ఎగిరి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.